ఉంటుంది కదా, కరెక్టా కదా? ఏజ్ మన చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ టైప్, మన స్కిన్ టైప్ ఏంటి? సెకండ్ పాయింట్, రైట్? థర్డ్ పాయింట్ స్కిన్ ప్రాబ్లం ఏంటి? స్కిన్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, కరెక్టా? ఫోర్త్, స్కిన్ ప్రాబ్లమ్ కి మన వెస్టీజ్ లో సొల్యూషన్ ఏంటి? ఏం సొల్యూషన్ ఉంది వెస్టీజ్ లో? అలాగే ఫిఫ్త్ పాయింట్, సొల్యూషన్ ఉంది కానీ ఆ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, హౌ టు యూజ్, వెన్ టు యూజ్, అది చాలా ఇంపార్టెంట్, కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ మీకు కాన్ఫిడెంట్ గా తెలిసి ఉండాలి. అప్పుడే మీరు బ్యూటీ ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేయొచ్చు, రికమెండ్ చేయగలుగుతారు. దీంతో పాటు ఇంపార్టెంట్ గా ఇంకొకటి ఉండాలి. ఏంటిది? పేషెన్స్, ఓపిక ఉండాలి బ్యూటీ ప్రోడక్ట్స్. ఎందుకంటే కస్టమర్స్ కి సజెస్ట్ చేస్తున్నప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి, కరెక్టా కదా? ఇప్పుడు మీరు హెల్త్ సప్లిమెంట్ సజెస్ట్ చేసినప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ వేస్తారా లేదా? కాన్ఫిడెంట్ గా చెప్తారు, ఎందుకు మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు, కరెక్టా? అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఫస్ట్ యూజ్ చేస్తేనే తెలుస్తుంది ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. ఓకే, సో ప్రోడక్ట్ ని ఎప్పుడు సేల్ చేయకూడదు. సక్సెస్ మాత్రం ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, సేల్ చేస్తే బిజినెస్ రాదు. మీరు 100 PV కోసం వెళ్ళి సేల్ చేశారనుకోండి, 100 PV వస్తుంది. అదే మీరు అడ్వైస్ చేశారు, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చారు, 100 PV ప్లేస్ లో 1000 PV వస్తుంది. మీకు 100 PV కావాలా, 1000 PV కావాలా? 1000 PV కావాలి. సో ఎప్పుడు కూడా ప్రోడక్ట్స్ ని సేల్ చేయకూడదు, అది ఫస్ట్ ఆపేసేయండి. ఆటోమేటిక్ గా మీ సక్సెస్ అనేది పెరిగిపోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఏంటి మనం తెలుసుకోవాలి, మన స్కిన్ గురించి. ఓకే, సో స్కిన్ గురించి వస్తే మనకు స్కిన్ అనేది బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్, ఇందాక మాట్లాడుకున్నాము. సో మనకు స్కిన్ ఏ విధంగా హెల్ప్ చేస్తే చెప్పండి? చర్మం యొక్క ఉపయోగాలు ఏంటి? మనం బయటికి ఇప్పుడు కూర్చున్నాము, దుమ్ము ధూళి రేడియేషన్ పడుతూనే ఉందా? ఇవన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళకుండా కాపాడుతుందా చర్మం? కరెక్టే కదా? సో మనకు చలి పెట్టినా, సమ్మర్లో బాగా ఉడకపోసినా మనకి ఏంటంటే మనకు స్కిన్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. ఓకే, అలాగే బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా మనకు స్కిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మీ అందరికీ తెలియాలి, మన స్కిన్ లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 7 లేయర్స్. కరెక్ట్, మేడంకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా, మోటివేషన్ చేయాలో లేదా? సో మన బిజినెస్ అంతా కూడా మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, అదే సగం సక్సెస్ వచ్చేస్తుంది, రైట్? సో ఇలా మనం ఫస్ట్ మన స్కిన్ లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? మేడం చెప్పినట్టు 7 లేయర్స్. ఇందులో 3 లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరికీ ఇప్పటి వరకు తెలిసింది ఏంటి? మనకి కనిపించే ఈ లేయర్ మాత్రం, కరెక్టా కదా? ఇందులో కింద ఇంకా 2 లేయర్స్ ఉంటాయి. ఆ సెకండ్ లేయర్ లో 5 లేయర్స్ ఉంటాయి. సో ఇలా మొత్తం 8 లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, మన స్కిన్ ఇది, మన చర్మం ఇలా ఉంటుంది. చూసేదానికేమో మామూలుగానే ఉంటుంది, కానీ ఇక్కడ లేయర్స్ చూడండి. ఇది మీ అండర్స్టాండింగ్ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారు కాబట్టి నేను డీప్ గా చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఈ ఫస్ట్ లేయర్ ని లైటింగ్ కనిపిస్తుందా? దీన్ని ఎపిడర్మిస్ అంటారు. మనకు బయటికి కనిపించే లేయర్ ని ఎపిడర్మిస్ అంటారు. సెకండ్ లేయర్ లో ఏంటంటే వెంట్రుక కణిజాలు, కరెక్ట్ నరాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో బ్లడ్ టిష్యూస్ ఇవన్నీ కూడా ఉండేది సెకండ్ లేయర్ లో. ఇది సెకండ్ లేయర్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా సెకండ్ లేయర్. ఓకే, నెక్స్ట్ ఇది థర్డ్ లేయర్. ఇక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఫ్యాట్ అన్నమాట. మనం తీసుకుంటే ఫుడ్, మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అదంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా మన చర్మంలోకి. సో ఇదంతా కూడా సిబం అంటారు సైంటిఫిక్ గా, దీన్ని ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్ అనేది నిలువ ఉండిపోతుంది 3వ లేయర్.